వెల్కమ్ టు S6 న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి. మేడ్చల్ జిల్లా గట్కేస్కర్ పరిధిలో ఘనంగా మొహరం పీర్ల పండుగ ఉత్సవాలు. ద్విచక్ర వాహనాలను దొంగలించి అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన కాణిపాకం పోలీసులు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిందని, ఆడపిల్లలు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంకా చెప్పాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 40 రోజుల్లో రోజు 3 హత్యలు 6 రేపులు అన్నట్లుగా పరిస్థితి మారిందని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఇంత జరుగుతున్న సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. దాడులు దౌర్జన్యాలు జరిగితే అక్కడ బాధితులపైనే కేసులు పెట్టడం, ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ లేకుండా చేయాలన్న కుట్ర, ఆ దిశలో దాడులు, ఆస్తుల విధ్వంసం, కొన్ని చోట్ల ప్రాణాలు సైతం తీసే పరిస్థితి నెలకొందని వరదు కళ్యాణి వెల్లడించారు. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకు వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, 2 ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం, అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబెల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి. పొంగునూరు పట్టణం టీచర్స్ కాలనీలో ఉన్న రెడ్డప్ప ఇంటిపై రాళ్లతో దూసుకొచ్చిన టీడీపీ గుండాలు. పోలీసులు అడ్డుకున్న వారిపై కూడా దౌర్జన్యం. ఎంపీ మిథున్ రెడ్డి రాకతో మరింత రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా దాడుల సంస్కృతిని వెనుకుండి ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులు.
పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే దాంట్లో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాము. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. వినుకొండ వైసీపీ మైనారిటీ సెల్ నేత షేక్ జిలానీ వైసీపీలో తిరిగే షేక్ రఫీద్ను వ్యక్తిగత కక్షలతో దాడి చేసి చంపేశాడు. పల్నాడులో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పల్నాడు ఎస్పీ. తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో 8 ఏళ్ల బాలిక అత్యాచారం హత్య ఘటన మరొక ముందే అదే జిల్లాలో మరో ఘటనతో భయాందోళనలో జిల్లా ప్రజలు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ బాలికకు కత్తి చూపి బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరులోని గాంధీనగర్ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి సాయంత్రం తిరిగి అదే ఆటోలో బాలికను 2వ పట్టణ పరిధిలో వదిలేసి వెళ్లిపోగా ఈ అవమానంతో బాలిక సూపర్ వాస్మోలు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వైద్యం కోసం గూడూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై 2వ పట్టణ పరిధిలో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రౌడీ షీటర్ అనేవాడు గూడూరు పట్టణ పరిధిలోని 1 టౌన్ పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు. అమ్మ చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, నేను ప్రేమిస్తున్నాను చెప్తాను. అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ మధ్యకి వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి బెదిరించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. జరిగి లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునేదాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని.
దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతనికి కూడా రెండు పార్టీలు మనం క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అగాత్యాలు జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు కూడా రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, మన ఫోరెన్సిక్ సంబంధించిన ల్యాబులకు కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం, ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు. ఆ విధంగా చేస్తాము. వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసులకు ఇన్వాల్వ్ అయ్యి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము. అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పటికీ చాలా సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది. అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పితే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని పడైపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెచ్చరిస్తూ ఉన్నాను. బంజారా సోదరులతో నాకు 4 ఏళ్ల అనుబంధం. గట్కేస్కర్ మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మైపాల్ గౌడ్ పోయిన మంగళవారం బంజారా సోదరులు శీతల పండుగ చేసుకున్నారు. నిన్నటి రోజున మున్సిపాలిటీ సిబ్బంది బంజారా సోదరులు ఏర్పాటు చేసుకున్న దేవతా విగ్రహాలు తొలగించినట్టు నాకు తెలిసిందే. ఆ తొలగింపునకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని ఎవరో దురుద్దేశంతో నాపై ఫిర్యాదు చేయించారు. బంజారా సోదరులు వాస్తవాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒక మహిళా కౌన్సిలర్ అయిన నన్ను మానసిక వేదనకు గురి చేయడం సరికాదు అని వివరించారు. ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇక్కడ సెటిల్ అయిన ఉన్నారు. అలాగనే మా గిరిజన సంబంధించిన వాళ్ళు దాదాపుగా 100 కుటుంబాలు ఉన్నాం. మాకు దాదాపు ఇదే ఒకసారి కాదు, ఇదే కాదు మొదటిసారి కాదు. దాదాపుగా గత 4 సంవత్సరాల నుండి చెప్పబోరు మీ ఇంటి సైడ్ ముఖ్యంగా రమాదేవి గారే మాకు ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఉండే. శీతల పండుగ అని, టీస్ ఫెస్టివల్ అని మాకు సంబంధించిన ఇంకా ఆరాధ్య దేవతలు పూజలు చేసుకున్నప్పుడు రమాదేవి గారే మాకు చీఫ్ గెస్ట్గా ఉండేటోళ్ళు ఫస్ట్ నుండి. బట్ ఏమైందో సడన్గా మాకే వెన్నుపాటు పొడిచినట్టు పొడిచిరు. దీనికి మేము గట్టిగా ఇదే లెవెల్ కాదు, మేము స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఎస్టీ కమిషన్ మెంబర్కి ఈరోజు మాకు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుండి మేము జాతీయ కమిషన్ మెంబర్కి ఇదే మా దైవ అంటే శీతల భవానికి సంబంధించిన మాకు దీని గురించి తప్పకుండా జాతీయ లెవెల్లో మేము కంప్లైంట్ చేయబోతున్నాం. ఏదైనా కానీ ఈ రోజు లోపు మాకు పరిష్కారం కావాలి, లేకపోతే జాతీయ లెవెల్లో కంపల్సరీ కంప్లైంట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి మన పోలీస్ అధికారులు కానీ, మీడియా మిత్రులు కానీ మాకు తప్పకుండా సపోర్ట్ కావాలి. అండ్ ఇదే ఒకవేళ ఈరోజు సాయంత్రం మాకు ప్రాపర్ రెస్పాన్స్ కాకపోతే స్టేట్ వైడ్ తెలంగాణ వైజ్ మా బంజారా సేవలందరూ రేపు రమాదేవి ఇంటి గారి ముందు మేము డౌన్ చెప్పబోతున్నాం. రమాదేవి ఇంకా పరిష్కారం కాకపోతే రమాదేవి గారి ఇంటి ముట్టడి చేస్తాం. జై సేవలాల్. జై సేవలాల్. సోదరులు సోదరీమణులకు నాదొక మాట చెప్పదలుచుకున్నా. అసలు నేనెవరిని, నేనెందుకు గుడిని నేనెందుకు తీపిస్తా, నాకేం సంబంధం? నేను ఒక హిందూ మహిళని. నేను దేవుణ్ణి మొక్కుకుంటా కానీ దేవుణ్ణి తీసేయమన్నంత పాపాత్మరాలని మాత్రం నేను కాదు. మీరు గమనించాలి. మీ విషయంలో ఇంకా టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా 50,000 రూపాయలు ఇస్తాను కూడా మీకు ఒప్పుకోవడం జరిగింది. మీరు నా గురించి ఒక్కసారి ఆలోచించండి. నేనేంది, రమక్క ఏంది, రమక్క ఎంత ప్రేమ గలది అని కూడా మీరే మాట్లాడిర్రు. రమక్క మా శ్రేయభిలాష్ అనేది మీరు ఆలోచించండి. మీరు నా మీద ఎవరో చెప్పిన మాటలకు నా మీద ఏదో చేయడం కానీ ఇంకొకటి కంప్లైంట్ చేసింది నా మీద. మీరు అసలు నేను అక్కడికి ఇన్వాల్వ్ కాలేదు, నేను అక్కడికి రాలేదు. నేను అది మున్సిపల్ వాళ్ళు చేసిండ్రు. మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది చేసిన దానికి నా ప్రమేయం ఎట్లున్నట్టు నేను పోయినట్టు ఎట్లయితుంది? నేను అక్కడ నిలబడి నేను చేపిస్తే నాకు తప్పిదం అవుతుంది. కానీ నేనెందుకు చేయించిన దాన్ని? నా మీద ఎందుకు ఈ రకంగా రాజకీయ నాయకులు నా మీద మీకు ఏం చెప్తురో ఏం చేస్తురో అవన్నీ మాటలిని
ఒక నాలాంటి ఒక సేవ చేసే మహిళను మీరు దూరం చేసుకోకండి. నేను ఎప్పటికీ మీ దాన్ని, మీరు నా మనుషులు. నేను 100% మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్ష చేస్తున్నారు. దీన్ని గమనించుకొని మీరు తెలుసుకోండి. సరే, నా మీద కంప్లైంట్ చేశారు, అయినా కూడా నాకేం కోపం లేదు మీ పైన, ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. సరే, నా తప్పు ఉంటే నన్ను దండిస్తుంది, ఏదున్నా కూడా ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది, దానికి నేను అతిథురాలు. మేడ్చల్ జిల్లా గట్కేస్కర్ మున్సిపల్ పరిధిలో ఘనంగా మొహరం పీర్ల పండుగ ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, 4వ వార్డ్ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మొహమ్మదీల ప్రధాన పర్వదినాలలో మొహరం ముఖ్యమైనదని, ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించి పూజించే పండుగ అని పేర్కొన్నారు. కృష్ణమాచారి కుటుంబ సభ్యులు పీరులకు దట్టి సమర్పించారు. అనంతరం జామియా మసీద్ వద్ద షర్బత్ పంపిణీ నిర్వహించారు. మసీద్ కమిటీ మెంబర్లు అన్నూబాయ్, నబీ, రాజ్, షకీల్, ఆయహబు, కుత్బుద్దీన్, షారూక్, ఖలీల్, జామూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని SHG బ్యాంక్ లింకేజీ పైన సమీక్ష సమావేశం ఏర్పాటు. వనపర్తి జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు హాజరు కావడం జరిగింది. 2023-24 సంవత్సరానికి 4282 సంఘాలకు 267.99 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినందులకు జిల్లా కలెక్టర్ బ్యాంక్ అధికారులను అభినందించారు. అదేవిధంగా 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం 5875 సంఘాలకు 320.41 కోట్ల లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. అందుకు గాను ఇప్పటి వరకు 431 సంఘాలకు 39.66 కోట్లు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో మహిళా సంఘాలకు విరివిగా వ్యవసాయ అనుబంధ మరియు ఎంటర్ప్రైజెస్ కి SHG బ్యాంక్ లోన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బ్యాంక్ అధికారులతో మహిళా సంఘాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. NPAను తగ్గించాలని DRDA అధికారులకు సూచించారు. మన మొత్తం టార్గెట్ 30,000 crores ఉంది. దీనిలో అచీవ్మెంట్ ఉంది 3,900 crores. After this beneficiary identification and the management is complete, these beneficiaries will be approaching your banks for loans. As was said earlier, our NPA rate is very low, 1.8%. So I don't think there should be any problem in disbursing loans to SHGs. ఏమైనా డాక్యుమెంట్స్లో ఏమైనా అంటే షార్టేజ్ అయినారు or some correction is needed, you can please inform them and they will correct it. In the basically targets ఇచ్చారు. ఆ టార్గెట్స్లో మైక్రో ఎంటర్ప్రైజెస్, తర్వాత డైరీ అవుట్లెట్, డైరీ యూనిట్స్, డైరీ పార్లర్స్, animal husbandry, PMS units, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. For that, once the beneficiary identification is complete, they will be approaching. వినుకొండ పట్టణంలో తొలి ఏకాదశి సందర్భంగా అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు మరియు ఎమ్మెల్యే జీవి మక్కెన. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ పల్నాడులోని నీటి ప్రాజెక్టులన్నీ పూర్తి అవ్వాలని, ఈ 5 ఏళ్లు వర్షాలు మెండుగా పడి జలకళతో పల్నాడు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి, శాంతి ఆశ్రమం వారికి, వారందరికీ కూడా మనందరి తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఇంత అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు కొన్ని సమయాల్లో కొన్నిసార్లు
కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకువస్తాయి, అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది. మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది, వస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ అకస్మాత్తుగా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో. పని అయిపోయి వెంటనే దిగిన వెంటనే ఆంజనేయ గారు, మకెన్ గారు మీరు తప్పకుండా రావాల్సిందే అని కోరటం. ఇందాకన్నట్లు కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది. ఏదో మన గొప్పతనం అని కాదు, ఆ దేవుని గొప్పతనం. వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి. అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. మరొక్కసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదో ఒకటో రెండో కొద్దిగా ఇబ్బందులు ఏమైనా జరిగి ఉంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ, తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాము. ద్విచక్ర వాహనాలను దొంగిలించే అంతర్రాష్ట్ర దొంగను కాణిపాకం పోలీసులు అరెస్టు చేసి 8 లక్షల రూపాయలు విలువ చేసే 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా చిత్తూరు వెస్ట్ సిఐ రవిశంకర్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ మనకంట చందోల్ ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 8 గంటలకు కాణిపాకం ఎస్ఐ రామ్మోహన్ సిబ్బందితో కలిసి మద్దిపట్లపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బంగారుపాలెం మండలం బండ్లతొడ్డి తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంను నడుపుతూ పారిపోతుండగా అతన్ని పట్టుకోవడంతో అసలు విషయం బయటపడిందని తెలియజేశారు. మోటార్ సైకిల్ కు సంబంధించిన పత్రాల గురించి విచారించగా కాణిపాకంలో ద్విచక్ర వాహనాన్ని దొంగతనంకు పాల్పడినట్లు కోటేశ్వర్ నేరాన్ని ఒప్పుకున్నాడని, ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ మద్దిపట్లపల్లి పంచాయతీ శివపురం ఎస్టీ కాలనీలో తమ బంధువు ఇంటి వద్ద కానుక చెట్టు వద్ద నిర్మానుష్యమైన ప్రదేశంలో ద్విచక్ర వాహనాలను దాచిపెట్టినట్లు చెప్పడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. నిందితుడు పాత నేరస్తుడని, ఇదివరకు చిత్తూరు, బంగారుపాలెం, తవనంపల్లి, ఐరాల, తిరుపతి, తిరుచానూరు, పెనుమూరు, యాదమరి, రేణిగుంట మరియు కాణిపాకం ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గతంలో కాణిపాకం పోలీస్ స్టేషన్లో కూడా ఇతనిపై కేసు నమోదైందని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటలకు కాణిపాకం ఎస్ఐ గారు రామ్మోహన్ మరియు వాళ్ళ సిబ్బంది మద్దిపట్లపల్లి క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా అతను తన పేరు తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి. ఇతను వచ్చేసి బంగారుపాలెం మండలం బందలతోటి గ్రామం. ఇతను ఇక్కడ ఒక బైక్ టీవీఎస్ స్టార్ సిట్ బండిలో వెళ్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపించగా అతను సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అతను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. దాని యొక్క డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ఇది ఇంతకు మునుపు కాణిపాకంలోనే పార్క్ చేసినటువంటి బండిని దొంగతనం చేసినానని చెప్పాడు. అదేవిధంగా ఇంకా ఇంట్రాగేషన్ చేస్తే గత 2-3 నెలల నుంచి అతను గత 5-6 మండలాల్లో అంటే చిత్తూరు, తర్వాత పెనుమూరు కానీ, యాదమర్రి, తవనంపల్లి, కాణిపాకము, తిరుచానూరు, తిరుపతి ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అంటే మద్యానికి బానిసై డబ్బులు అవసరమై ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా వాటిని అమ్ముకొని ఈ విధంగా జీవనం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏమంటే ఎవరైతే 2 వీలర్లకు సైడ్ లాక్ లేకుండా ఎక్కడన్నా బయట పార్క్ చేసి ఉంటారో వాటిని టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి 2 వైర్లు, దానికి కీస్ లేకపోయినా కూడా 2 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లను కట్ చేసి జాయింట్ చేసి వాటిని షార్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వీటిని ఎవరికి ఒక చోట కాకుండా ఎవరికైనా సరే 1000-1500కు తక్కువ రేటుకు అతనికి తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఎవరికైనా సరే వాటిని అమ్మడము, వాటిని సొమ్ము చేసుకోవడం, దాని ద్వారా తాగి ఇట్లా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఇంట్రాగేషన్లో భాగంగా మద్దిపట్ల పంచాయతీలోనే శివరాంపురం అనే ఒక ఎస్టీ కాలనీ ఉంది. అక్కడ వాళ్ళకి తెలిసిన దూర బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండడము, తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి వెనుక వైపు కంప చెట్లు ఉండడము, ఈ కంప చెట్లలో కన్నా మనం వెహికల్స్ అన్ని దాచుకుంటే ఎవరు కూడా చూడలేరు అని ఒక ప్లేస్ అతను సెలెక్ట్ చేసుకుని చుట్టుపక్కల అన్ని చోట్ల దొంగతనం చేసినటువంటి బండ్లు ఏదైతే ఉన్నాయో బండ్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ కంప చెట్లలో పెట్టుకొని ఏదైనా సరే. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్తే.